హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి ఫ్రంట్ పార్ట్ అర్జెంటుగా కుదరాలంటే షేపు నీట్‌గా నిలబడాలంటే ఈ టిప్స్ అయితే పాటించి మనమైతే కటింగ్ చేయాలండి. ఈ కటింగ్ అనేది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ముందుగా అయితే కట్ చేసేసాను. ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది మన వీడియోలో ఉంటది. ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి ఇప్పుడైతే మిగులుతది కదా క్లాత్, మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగా ఆ క్లాత్ తీసేసుకొని ఇదిగోండి చూపిస్తుంది కదా, ఈ ఓపెన్స్ అనేవి మన వైపు అయితే పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా నీట్‌గా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకొని మనము ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అయితే ఇందులోన మనము స్ట్రైట్‌గా ఇలా పెట్టేసుకుంటే మనకి కొంతమంది అయితే క్రాస్ కటింగ్ వద్దు స్ట్రైట్ కట్ కావాలంటారు కదా, అలాంటప్పుడు ఈ విధంగా అయితే మనము బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. లేదంటే క్రాస్‌గా అయితే ఈ విధంగా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మనము పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేయాలండి. మొత్తం అయితే వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి మొత్తం అయితే కరెక్ట్గా ఎలాగా మనకి ఫిట్ అవుతుంది అనేది క్లాత్ మీద అడ్జస్ట్ అవుతుంది అనేది మనమైతే ఇలాగ పెట్టేసుకోవాలండి. క్రాస్ ఎక్కువ పెడితే క్రాస్గా వస్తుంది, లేదంటే కొంచెం లైట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అదే విధంగా మనమైతే మార్కింగ్ చేసేయాలి. ఇదిగోండి చూపిస్తుంది కదా వీడియోలో, ఈ విధంగా మొత్తం అయితే ఈ ఆర్మ్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ మొత్తం అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేయాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మార్కింగ్ చేసేసి ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ ఇప్పుడు తీసేసి ఇప్పుడు ఈ ఉన్న క్లాత్లోనే మనము మార్కింగ్ అనేది చేస్తాను. చూడండి ఇక్కడైతే జాయింట్ అనేది పడుతుందండి. కొన్ని లైనింగ్ క్లాత్లు తక్కువ అవడం వల్ల ఇక్కడైతే కొంచెం జాయింట్ అనేది మనం వేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇదిగోండి ఇక్కడైతే పైన మనమే కుట్టు గురించి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా కుట్టు గురించి ఉంచుకోవాలి. అయితే ఇప్పుడు కొల బ్లౌజ్ తీసేసుకొని ఇదిగోండి చూపిస్తున్నాను కదా, కొల బ్లౌజ్లోని ఈ ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని నీట్గా ఇదిగోండి షోల్డర్ నుంచి ఇలాగా పెట్టేసుకోవాలి. వీడియోలో చూడండి చూపిస్తున్నాను. ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఇక్కడ నుంచి కుట్టు గురించి అయితే మనం చిన్నది వదిలేసి అక్కడ నుంచి అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి పెడుతున్నాను చూడండి. ఈ బ్లౌజ్ని నీట్గా ఇలా సర్దేసుకొని ఈ ఫ్రంట్ షేప్ ఉన్నది కదా, ఈ రౌండ్ అనేది ఇలా నీట్గా పెట్టేసుకొని ఈ షేపు ఎలాగుందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే మనము స్కేల్తోని ఇలా మార్కింగ్ ఏం చేసుకోవచ్చు, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ రౌండ్ అయితే ఇలాగ తీసేసుకొని కొంచెం ముందుగా అయితే తీసుకోవాలి, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ కూడా చేయాలి కదా క్లాత్ అనేది. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా కూడా మనము ఈ డబ్బాలో కూడా మనము రౌండ్ అనేది గీసుకోవచ్చండి. ఫ్రంట్ పార్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మనకి పైకి పెట్టుకోవాలన్నా లేకపోతే క్రిందికి పెట్టుకోవాలన్నా మన చాయిస్ అండి. ఇదిగోండి కొల బ్లౌజ్ ఇస్తారు కదా, దాని ప్రకారం పెట్టేయమన్నా సేమ్ అదే విధంగా పెట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ చంక భాగంలోని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా అయితే మనము బ్యాక్ పార్ట్ ప్రకారం అయితే మార్కింగ్ చేసేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లో కటింగ్ తీయడానికి ఈ విధంగా అయితే గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గీసేసుకొని చంక భాగంలోని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు లో కటింగ్ అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి చూపిస్తుంది కదా, టేప్ తోటి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడైతే మనము లో కటింగ్ అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి ఈ ఆర్మ్ స్కేల్ తోటి ఇలాగ రౌండ్ అనేది గీసేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మనం గీసేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, క్రిందికి కావాలంటే కొంచెము కింది సైడ్కి అయితే పెట్టేసుకోవాలండి. అయితే ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎంత ఉందనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇందులోన కొల బ్లౌజ్ తీసేసుకొని ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఈ పైన షోల్డర్ నుంచి ఇక్కడట ఫస్ట్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాటు, ఇదిగోండి ఇక్కడ షోల్డర్ నుంచి ఈ మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకొని ఇంతవరకు ఎంత ఉందో మార్కింగ్ అనేది ఈ విధంగా అయితే మనం చేసేసుకోవాలండి. ఇలాగైతే కరెక్ట్గా అనేది మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అద్దినట్టుగా అయితే వచ్చేస్తుంది ఈ డాట్ వేసుకోవడం వల్ల. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఇలాగా పెట్టేసుకొని నీట్గా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే మనము ఈ షోల్డర్ నుంచి ఫస్ట్ డాట్ వరకు ఎంతవరకు ఉందో అనేది మార్కింగ్ అయినా చేసుకోవచ్చు కొలిచేసి. ఇదిగోండి టేప్తోనైనా ఈ విధంగా పైనుంచి ఇలా కొలిసేసుకొని ఎంత వచ్చిందో అంతవరకు అయితే ఇలా మార్కింగ్ చేసేవచ్చు. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ డాట్ అనేది వస్తుందండి. మెయిన్ డాట్ అనేది ఇలాగా ఆ డాట్ ప్రకారం ఇలాగైతే స్కేల్తోని ఇలాగ గీసేసుకుంటే ఇక్కడైతే మెయిన్ డాట్ అనేది వస్తుంది.
ఇప్పుడు ఇగో చూపిస్తుంది కదా, ఈ రౌండ్ అనేది మన ఇష్టం అండి. కస్టమరు మనకి పైకి పెట్టమంటే ఇలా కొంచెం పైకి పెట్టేసుకోవాలి, లేదంటే కొంచెం క్రిందకి పెట్టండి అని అంటే ఇలాగా కింద వరకు ఇలా రౌండ్ అనేది గీసేసుకోవాలి. ఇక వీడియోలో చూపిస్తుంది కదా. అయితే ఈ హుక్స్లు పట్టి దగ్గర 4 హుక్స్ల వరకు మార్కింగ్ చేసుకోవచ్చండి. లేదంటే మనకి షేప్ పట్టి ఉంటుంది కదా, షేపు జాయింట్ చేస్తాం కదా, ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసేసి 1 ఇంచ్ వరకు క్రిందకి ఒక మార్కింగ్ చేసేవచ్చండి. ఇదిగోండి ఈ విధంగా షేప్ పట్టి వరకు పైన వచ్చింది కదా, కిందన 1 ఇంచ్ వరకు, లేదంటే 4 హుక్స్ల వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి డాట్ అనేది ఒకటి వస్తుంది కదా, అందువలన. ఇప్పుడు ఇదిగోండి ఈ డాట్కి ఎంత పొడుగు ఉందనేది ఫస్ట్ డాట్ వరకు మార్కింగ్ చేసుకుంటాం. చూడండి నాకైతే ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ వరకు మనకి షేప్ మనకు మడతేస్తాం కదా, ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. పైన 2.5 వరకు అయితే ఇలాగ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి అటు 1 ఇంచ్ వరకు ఇటు 1 ఇంచ్ వరకు అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోవడానికి మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ డాట్ అనేది కరెక్ట్గా వేసేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుందండి, ఎక్కడ ఫ్లాట్గా లేకుండా. అయితే ఇక్కడట మనకి కొంతమంది షేపు సైడ్ వైపు వెళ్ళిపోతుందంటే, ఈ చంక భాగం వైపు వెళ్ళిపోతే కొంచెం ఫ్రంట్ వైపు తీసుకోవాలండి, హుక్స్లు పట్టి వైపు. లేదంటే హుక్స్లు పట్టి వైపే మొత్తం ఉందంటే కొంచెం మన డాట్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం సైడ్ వైపు అయితే మనం డాట్ వేసేసుకోవాలి. ఇక్కడటైతే హుక్స్లు పట్టి కాజా పట్టి డాట్ అండి, ఇది కూడా 2.5 వరకు మనమైతే వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఈ మార్కింగ్లు అనేవి కరెక్ట్గా మనం పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కరెక్ట్గా ఈ షేపులు ఉంటేనే మనకి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది అద్దినట్టుగా కుదురుతుందండి. ఈ చంక భాగంలో కూడా సేమ్ మార్కింగ్ చేసేసుకొని ఇలాగైతే డాట్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ షేప్ ఇచ్చుకోవాలండి. ఇది చూపిస్తుంది కదా, ఇలా క్రాస్గా అయితే ఇలాగ షేప్ ఇచ్చుకోవాలి. అయితే ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా మనము కొన్ని టిప్స్ పాటిస్తే కరెక్ట్గా అనేది వచ్చేస్తుందండి, ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ నీట్గా. ఇప్పుడు ఇగోండి చివరి చూపిస్తాను చూడండి. ఈ చివరన ఒక 1/2 ఇంచ్ వరకు చూడండి పైకి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే ఇక్కడట సైడ్ని మనకి ఉగ్గులు అనేవి లేకుండా కుచ్చుల్లాగా రాకుండా వస్తాయండి. ఎందుకంటే ఇది 3 డాట్స్ మాత్రమే వేస్తున్నాం కదా, అదే 4 డాట్స్ వేసుకున్నాం అనుకోండి అదైతే కట్ చేయని అవసరం లేదండి. చిన్నదైతే 1/2 ఇంచ్ వరకు అయితే కటింగ్ అయితే చేయని అవసరం లేదు. ఇప్పుడైతే మార్కింగ్ అయితే మొత్తం చేసేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ హుక్స్లు పట్టి దగ్గర ఖాళీ ఏర్పడుతుంది అనేసి అంటే కొంచెం అయితే ముందుకు పెంచేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ అటు చిన్న జస్ట్ కొందరికి హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మధ్యన గ్యాప్ వస్తుంది కదా, అందువలన అక్కడైతే పెంచేసుకోవాలి. ఈ డాట్కి అయితే నాకు 3 ఇంచెస్ అయితే వెడల్పు వచ్చేసింది. ఈ మార్కింగ్లతోనే మనము కరెక్ట్గా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇదిగోండి నీట్గా అయితే మొత్తం అయితే మార్కింగ్ చేసేసాను కదా, ఈ మార్కింగ్ల మీద కరెక్ట్గా అయితే మనము కట్ చేసుకోవాలి. ఈ 3 డాట్స్ అనేవి కరెక్ట్గా వేసేసుకుంటే బాగుంటుందండి ఫ్రంట్ పార్ట్ అనేది. ఇదిగోండి ఇక్కడ మొత్తం అయితే అయిపోయింది కదా, ఇప్పుడు కట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ షోల్డర్ దగ్గర కటింగ్ అనేది చూపిస్తాను చూడండి. షోల్డర్ జారకుండా ఇదిగోండి ఇక్కడ నుంచి చిన్నది లోపలికి ఇలాగా పెట్టేసుకొని కట్ చేసుకుంటే మనకి ఈ షోల్డర్ అనేవి జారకుండా ఉంటాయండి. ఇదిగోండి ఈ క్లాత్ అయితే మనం తీసేసాం కదా, అదొకటి మాత్రము మనం చేసుకుంటే ఈ బ్లౌజ్ భుజాలు జారకుండా ఉంటాయండి. ఇంకా మొత్తం అయితే ఈ విధంగా అయితే షేప్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి జాయింట్ అనేది పడుతుందండి క్లాత్ చిన్నది అవడం వల్ల. మొత్తం ఇలాగా ఈ సైడ్ని మొత్తం అయితే ఈ విధంగా అయితే కట్ చేసేసేయాలి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ మార్కింగ్ల మీద కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇక్కడైతే కొంచెం క్లాత్ అనేది యాడ్ చేయాలి, ఇది స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడైతే యాడ్ చేయాలి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కరెక్ట్గా వచ్చేసింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఈ టిప్స్ పాటించి కరెక్ట్గా అయితే మనం కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి బ్లౌజ్ అనేది. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.